వెంకటేశ్వర స్వామి ఆయనని ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటారు. ఒక్కసారి దర్శించుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇంకొకసారి దర్శించుకోవాలని కోరుకుంటారు. ఆయనలోని మహత్యం అదే. ఏయో కోరికలు కోరాలని బయలుదేరతారు. ఆయన చూసిన తర్వాత ఆ కోరికలు మర్చిపోతారు. మళ్ళీ ఆయన్ని దర్శనం చేసుకోవాలనుకుంటారు. అక్కడున్న ఆధ్యాత్మిక భావన విశేషం అది. కొండపైకి అడుగు పెడితే నేను ఇది సైంటిఫిక్గా చెప్పలేను, కానీ ఎప్పుడు చూసినా సరే మన కింద ఎంత టెన్షన్లు ఎంత చిరాకులో ఉన్నటువంటి సందర్భంలో కొండపైకి వెళ్ళగానే అదేంటో తెలియదు, మానసిక ప్రశాంతత వచ్చేస్తుంది. చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. పెద్ద పెద్ద వివాదాలు కూడా చాలా సింపుల్, హాయ్ పోని అన్నట్టుంటుంది. అది అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం యొక్క ప్రత్యేకత. మనస్ఫూర్తిగా దేవుణ్ణి కొలిచే, దేవుణ్ణి చూసే ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అదృష్టం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయంగా స్వామివారిని వాడుకోవడం మంచిది కాదు. నేను ఇక్కడ రాజకీయ పార్టీల పరంగా అందరూ తప్పు చేస్తున్నారు. స్వామివారి దగ్గరన ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రచారం ఏం జరగాలి? వెంకటేశ్వర స్వామికి సంబంధించి 20,000 మంది విద్యార్థులకి ఉచిత విద్యను అందిస్తున్నారు స్వామివారి సొమ్ములతో. 20,000 మంది విద్యార్థులకి దాదాపుగా 50 సంస్థలు ఉన్నాయి. కాకుండా చెవుడు మూగ వాళ్ళకి వసతి ఉంది అక్కడ. వాళ్ళకి చదువులు, వాళ్ళకి సంబంధించినటువంటి జీవితం, వాళ్ళకి కేంద్రం, ఆశ్రయం. అలాగే మానసిక వికలాంగులకు ఉంది. అన్ని తరహా ప్రపంచంలో ఎన్ని రకాలైన సేవలు ఉన్నాయో అన్నీ అందిస్తున్నారు వాళ్ళకి. అద్భుతమైనటువంటి సేవలు. ఒక్కరు కాస్త అటు ఇటు ఉండొచ్చు. ఆ అటు ఇటు ఉన్నప్పుడు ప్రస్తావించవచ్చు, తప్పే లేదు. దాన్ని ఆ సమస్య, ఆ ఉద్యోగి, ఆ అధికారి, ఆ తప్పు అక్కడ సరికావాలన్న దూరంలో ఉండాలి. దాన్ని మన స్వార్థం కోసం వాడుకోవడం, మన రాజకీయాల కోసం వాడుకోవడం అనేటటువంటి తప్పు. గోశాల వివాదం నేపథ్యంలో నేను చెప్పదలుచుకుంది అదే. ఎందుకంటే దేవుణ్ణి రాజకీయాలకు వాడటం 2004 నుంచి బిగినైంది. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి సీఎం అవుతాడని తెలుగుదేశం భావించలా. ఇక అసలు జీవితంలో ఇంకొకటికి ఎవరికి సీఎం లేదని భావించింది. 94లో ఎన్టీ రామారావు గెలవటం, 95లో చంద్రబాబు తీసుకోవడం. చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకున్న ఎన్టీఆర్ లాంటి మహానుభావుడిని పక్కన పెట్టినప్పుడు కూడా ప్రజలు చంద్రబాబుని గెలిపించారని ఇంకా తిరుగులేదు అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నారు. అలాంటి సందర్భంలో 2004లో భారీ మెజార్టీతో, మామూలు మెజార్టీ కూడా కాదు, భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం అనూహ్యమైనటువంటి పరిణామం తెలుగుదేశం పార్టీకి. ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం అన్నట్టు, రాజశేఖర్ రెడ్డి గెలుపొందడం అన్నటువంటి. దాంతో ఎలా దెబ్బ కొట్టాలి అన్నటువంటిది నేరేటివ్ థింకింగ్ బిగిన్ చేశారు పత్రికలు, టీవీల ద్వారా. ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి మీదన ఒక ఆరోపణ చేశారు. ఏంటది? కొండపైన చర్చి కట్టిస్తున్నాడు అన్నటువంటిది. పచ్చి అబద్ధం కదా. 7 కొండల్ని 2 కొండలు అన్నాడు అన్నటువంటిది. ఒకందుకు నేను ఇంతకుముందు కూడా చెప్పా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అట్లాగే వెంకటేశ్వర స్వామికి తెలియకుండా ఏమన్నా జరుగుతాయా అన్నటువంటి. ఆ రోజున ఒక మంచి జరిగింది. రాజశేఖర్ రెడ్డికి అదేందో అర్థం కాల. అసలు ఆయనకి ఆ గుడి గురించి పెద్ద అవగాహన లేదు. ఎందుకు? ఆయన క్రైస్తవుడు, ఎప్పుడు అట్లాంటిది ఇష్యూ లేదు కాబట్టి. ఏంటో ఇది నా మీద ఆరోపణ ఏంది, నేను చేయడం ఏంది అంటే అప్పుడు అధికారులు చూపెట్టారు. సార్, ఇక్కడ కొండపైన ఎన్నికలకు సంబంధించి ఈసీ వాళ్ళు అడిగినప్పుడు ఆ ఎన్నికలకి అక్కడ అవకాశం ఉందన్నటువంటిది ప్రభుత్వం ఇస్తుంది కదా సార్ అదే అని చెప్పేసి, దానికే 2 కొండలు, ఈ 2 కొండల్లో జనాలు ఉన్నారు కాబట్టి దాంట్లో జరపచ్చు అని చెప్పాం మనం. మామూలుగా ఆధ్యాత్మిక క్షేత్రం అయితే ఎన్నికలు జరపకూడదు సార్. రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఉందా? శ్రీశైలం కానీ సింహాచలం కానీ ఎక్కడైనా ఉందా అని అడిగాడు ఆయన. ఎక్కడా లేదని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి అంటే, అక్కడెక్కడైనా నిషేధం ఉందా ఎన్నికలకి? లేదు. తిరుమల కొండపైన నిషేధం ఇంతకుముందు లేదు, ఎన్నికలు జరిగాయి కొండపైన కూడా, ఉద్యోగులందరూ అక్కడ ఉన్నారు కాబట్టి. దానికోసం ఆ 2 కొండల మీద జనం ఉంటారు అని రాసియాల్సి వచ్చింది. ప్రభుత్వం సహజంగా రాసిస్తుంది ప్రతి ఏడాది, అది ప్రతి ఎన్నికలప్పుడు అది సహజంగా ఉంటుంది. దాన్ని రాజశేఖర రెడ్డికి రుద్దితే, రాజశేఖర రెడ్డి నేను ఇందాక చెప్పినట్టు శ్రీనివాసుడే ఆయన చేత చేయించాడు అనుకోవాలా. 7 కొండలు అన్నటువంటి జీవో తీసుకొచ్చాడు అప్పుడే.
ఏడు కొండలు అన్నటువంటి, ఇక్కడ 2 కొండలు అన్నటువంటి పాయింట్ ఈసీకి పెట్టినటువంటి కాన్సెప్ట్ని తెచ్చారు. కానీ 7 కొండలు అన్నటువంటిది అప్పుడే ఏది బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి సిస్టమ్ని తీపిచ్చి తీసుకొచ్చాడు. తర్వాత నగలు రాజశేఖర రెడ్డి పట్టుకుపోయాడు అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. అప్పుడు నగలేంది నేను పట్టుకుపోవడం ఏంది అన్నటువంటి ఇష్యూ వచ్చింది. అప్పుడు అసలు నగలకి సంబంధించినటువంటిది ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, ఇవన్నీ లెక్క, నగల మీదన పూర్తిగా రివ్యూ, డిజిటలైజేషన్ ఆఫ్ గోల్డ్, మొత్తం ఎన్ని నగలు స్వామివారికి ఉన్నాయి అప్పుడే లిస్టు బయటపడింది. అప్పటిదాకా స్వామివారికి ఏమేమి నగలు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి, రిపోర్టింగ్ చేశాను కాబట్టి నాకు గుర్తుంది. అది మొత్తం నగలన్నీ లిస్టు తీసి దాని మొత్తాన్ని డిజిటలైజ్ చేసి ఒక లెక్క పెట్టారు. బంగారం ఎంత ఉంది, ఏ ఏ బ్యాంకుల్లో ఉంది, నగలు ఎన్నెన్ని ఉన్నాయి, ఎవరెవరు ఇచ్చారు, రాజుల కాలంలో ఇచ్చినవి ఏమున్నాయి, అప్పుడేమున్నాయి. ఇది కూడా శ్రీనివాసుడు ఆయన జాతి చేయించుంటాడు. ఆయన మీద ఆరోపణల కారణంగా అంతకుముందు ఉన్నటువంటి పాలకులు ఎవరో చేయలే. అట్లాగే అన్నదానానికి సంబంధించి టోకెన్లు లేకపోతే అన్నదానం ఉండేది కాదు. అట్లాంటి సిస్టమ్ నుంచి అన్నదానంలో టోకెన్లు తీసేసేటటువంటి సిస్టమ్. కొండపైన మంచినీళ్ళు అంతకుముందు పైకి వెళ్తే పొద్దునుంచి రాత్రి లోపు ఒక 100-150 రూపాయలు మంచినీళ్ళకి ఖర్చు పెట్టాల్సి వచ్చేది బాటిల్. అట్లాంటి స్టేజ్ నుంచి ఇట్లాంటి ఇష్యూస్ తీసుకురావడం, ఇవన్నీ మార్పులు జరిగినాయి. అప్పుడు అన్నప్రసాదాలు కావచ్చు. ఇంకొకటి, ఈ ఆరోపణలు ఎప్పుడైతే తెలుగుదేశం పదే పదే టార్గెట్ చేస్తుందో దానికోసం శ్రీనివాసుడి సేవని జనానికి చేరువు చేసేటటువంటి ప్రయత్నం. గిరిజన ప్రాంతాలు, దళిత ప్రాంతాలలో ఆయన కళ్యాణాలు చేయించడం, ప్రతి నియోజకవర్గాల్లో కళ్యాణాలు చేయించడం, అట్లాగే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి రిజిస్టర్ చేసుకుంటే పేదల కుటుంబాలకి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత వివాహాలు చేయించడం, ఆ గుడి తరపున వాళ్ళే టెంట్లు వేసి పెళ్ళిళ్ళు జరిపించడం. అదే ఆ తర్వాత కాలంలో నేనే హైలైట్ చేసే, ఇక్కడ ఈ టెంట్లకి డబ్బులును భోజనాలకు అయ్యేటటువంటి డబ్బులతో కొండపైన పెట్టచ్చు కదా, ఇదంతా ఎందుకని అప్పుడు మళ్ళీ కొండపైన తీసుకొచ్చారు. ఏది ఇప్పుడు కొండపైన ఇస్తారు, కొండపైన ఫ్రీ పెళ్ళి మనం రిజిస్టర్ చేసుకుంటే కనుక, పైగా దర్శనము ప్లస్ 25 మందికి భోజనాలు కూడా అక్కడ అన్నదానంలో ఏర్పాటు చేస్తారు. అట్లాగా అంటే అనేక మార్పులు. రాజశేఖర రెడ్డిని రాజకీయంగా విమర్శించడం, రాజశేఖర రెడ్డి తన మీద ఆ ముద్ర ఎందుకు అనుకుని ఇవన్నీ మంచి చేయించుకొచ్చాడు. ఏది అది శ్రీనివాసుడు ఆయన జాతి చేయించుంటాడు. అది రాజకీయాల పరంగా సాగుతూనే వచ్చింది. మళ్ళీ ఆ తర్వాతన తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు పింక్ డైమండ్ ఉదంతం ఎవరు తీసుకొచ్చారు? రమణ దీక్షితులు గారిని అక్కడ ఆ పదవి నుంచి తీసేయడంతో ఆయన ఆగ్రహంతో రగిలి తీసుకొచ్చినటువంటి పాయింటే పింక్ డైమండ్ అక్కడ గనులు దవ్వుకున్నారని. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్వార్థానికి వాడుకుంది. దాని మీద ఎక్కడుంది పింక్ డైమండ్ అంటే చంద్రబాబు ఇంట్లో ఉందని, లేకపోతే నగలెత్తుకుపోయారని, చంద్రబాబు ఇంట్లో ఉంటాయని, తప్పులని, ఇవన్నీ సాధారణంగా హిందువులకు ఒక సెంటిమెంట్ కదా. ఆ పాపం పోతాడు, పాపం అవుతుంది అంటే ఎన్నికల్లో ఓటం పాలయ్యేటప్పుడు చూసారా ఆ పాపమే వెంటాడింది అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. అప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాంగ్. మరి ఎందుకు పింక్ డైమండ్ రికవర్ చేయాలా, ఎందుకు ఆ నగలు రికవర్ చేయాలా? రాజకీయంగానే వాడింది 2019 ఎలక్షన్స్కు ముందు, 14-19 మధ్యలో. అదే రమణ దీక్షితులు గారు ఆ తర్వాతన మళ్ళీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది, చూసాం. అట్లాగే ఇప్పుడు ప్రసాదందైనా గోశాలదైనా ప్రతి దాంట్లో రాజకీయానికి వాడుకుంటున్నాం. నేను ఒక భక్తుడిగా ప్లస్ విశ్వాసం ఉన్న వ్యక్తిగా ఒకటే చెప్తున్నా, సమస్య ఉంటే సమస్యను పరిష్కరించండి. మనుషుల లోపాలు లేకుండా ఎక్కడ ఉండదు. ఇప్పుడు కొండపైకి మొన్న డ్రోన్ ఎగిరింది, లేకపోతే ఒక అతను ముస్లిం అతను పైకి ఎలా బర్ర నినదించుకుంటూ వెళ్ళాడు సెక్యూరిటీని దాటుకుంటూ, లేకపోతే ఇంకొకళ్ళు మద్యం బాటిళ్ళు వెళ్ళినాయి, లేకపోతే అదేది నాన్ వెజ్ వెళ్ళింది. ఇవన్నీ అధికారులు ఎవరు చేయాలనుకోరు, ఏ తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి చేయాలనుకోడు, ఏ టీటీడీ చైర్మనో లేకపోతే ఈవోనో చేయాలనుకోరు. అది వ్యక్తులు చేసే తప్పు. వాళ్ళకి అక్కడ విశ్వాసం ఉంటే చెయ్యరా తప్పు, విశ్వాసం లేనోడన్న అయి ఉండాలి, లేదా తెలియనోడన్న అయి ఉండాలి. కాబట్టి ఆ తప్పులు జరుగుతాయి. తప్పు మానవ తప్పిదం, అది సరిచేయించదాం. సెక్యూరిటీ ల్యాప్సెస్ సరిచేద్దాం. ఆవులు చనిపోయినాయి, అవును సహజంగా జరుగుతుంటాయి, అలా జరగకుండా ఇంకో చర్య తీసుకుంటాం. ఇలాంటి చర్చ జరగాలి. మెయిన్ అసలు అది రాజకీయంగా వాడుకోవడం మానేస్తే అక్కడ భక్తులకి ఎలాంటి వసతి కల్పించాలి, ఎలా భక్తులకి లభిస్తున్న సేవలేంటి, అది ఇంకా జనానికి నేరుగా చేయడం ఎట్లాగా
అన్నటువంటి దృష్టి మీదన కాన్సన్ట్రేట్ చేయాలి ఈఓ కానీ చైర్మన్ కానీ. వాళ్ళని అది వదిలేసేసి ఈ లిటిగేషన్ల చుట్టూ ఈ రాజకీయాల చుట్టూతోనే తిప్పుతున్నాం వాళ్ళని. ఎన్ని సేవలు ఉన్నాయండి తిరుమలకి సంబంధించి. ఇప్పుడు చర్చిల వాళ్ళు 100 ప్రచారం చేసుకుంటారు, మేము అక్కడ అది చేసాం ఇక్కడ ఇది చేసామని. వాళ్ళు చేసిన దానికి 1000 రెట్లు ఉంటుంది అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో. 1000 రెట్లు విద్యాసేవ ఉంది, వైద్య సేవ ఉంది, అలాగే అందుల సేవ ఉంది, చెవిడు మోగ వాళ్ళకి సేవలు ఉంది. ఇన్ని రకాల సేవలు అందిస్తున్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం, హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం అదే. సత్యసాయి వాళ్ళు చేయట్లేదా? షిరిడి సాయి వాళ్ళు చేయట్లేదా? హిందువులకు సంబంధించినటువంటిది లిటిగేషన్స్తో కాలక్షేపం చేస్తున్నాం తప్పించి చేస్తున్న సేవలు చెప్పుకోలేకపోతున్నాం. క్రైస్తవ సంస్థలు ఏం చేస్తున్నాయి? వాళ్ళ సేవలు చెప్పుకుంటున్నాయి, వివాదం ఏమో ఇటుకు వస్తున్నాయి. మనం వివాదాల మీద చర్చలు సరిపోతున్నాయి, వాస్తవాల మీద చర్చలు, వాస్తవాలకు సంబంధించిన సమాచారం కూడా పోతుంది. దయచేసి మనం ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, దేవుడిని తెలియక దేవుడి గురించి తప్పు చేస్తే చెంపలేసుకుని ఇంకోసారి ఆ తప్పు జరగదని ప్రాయశ్చిత్తం చేసుకోండి. తెలిసి చేస్తే ఖచ్చితంగా పాపం వెంటాడుతుంది. మనం ఇక్కడ తెలిసి తప్పు చేయొద్దు, తెలియక జరిగితే తప్పు సరిదిద్దండి. అయ్యా స్వామి నేను పొరపాటుని చేశాను, పొరపాటు జరిగిపోయింది, నా ఈ పొరపాటు మరోసారి జరగదయ్యా అని చెంపలేసుకోండి. దేవుడు క్షమిస్తాడు, ఆదరిస్తాడు. తెలిసి తప్పు చేస్తే రాజకీయంగా వాడుకున్నా లేకపోతే ఇంకోటి వాడుకున్నా దెబ్బతిన్న ప్రతి ఒక్కడికి తెలుసు అక్కడ. తప్పులు చేసి దెబ్బతిన్న ప్రతి ఒక్కడికి తెలుసు అక్కడ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మనం ఒక్కసారి బాధ్యతగా తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల పవిత్ర ఆత్మతో ఆలోచిస్తే రాజకీయాలను పక్కన పెడితే బాగుంటుంది.